హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా సంబంధించినటువంటి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోబోతున్నాం. సో మనకి రీసెంట్గా ఎల్డీసీ, యూడీసీ అలాగే స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి జాబ్స్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, తదితర వివరాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్థితోటి అలాగే డిగ్రీతోటి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్ అలాగే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ అండ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, దానిలో భాగమైనటువంటి ఎన్సిడిఐఆర్, సో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ సంబంధించినటువంటి సంస్థ ద్వారా మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా వారు ఎల్డీసీ అలాగే యూడీసీ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి పోస్ట్కి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతూ ఉంది. సో నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి దానిలో భాగంగా ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన డేట్ గమనించినట్టయితే 28th నవంబర్ నుంచి మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే లాస్ట్ డేట్ గమనించినట్టయితే 29th డిసెంబర్ అప్ టు 5 AM వరకు మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో మనం ఆన్లైన్లో అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసి దాంతోపాటు మనకి అనెక్సర్స్ని జత చేసి దాన్ని ఆఫ్లైన్లో మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డేట్ అయితే 8th జనవరి మనకి 2024 వరకు అవకాశం ఉన్నట్టుగా మనకి ఇవ్వడం జరిగింది. సో అలాగే దీనికి సంబంధించి ఆన్లైన్లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇంక దానికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. సో అలాగే షెడ్యూల్ ఫర్ స్కిల్ టెస్ట్, స్టెనోగ్రాఫర్ జాబ్ ఉంది కనుక దానికి సంబంధించినటువంటి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించిన డేట్స్ కూడా విల్ బి ఇంటిమేట్ లేటర్ అని చెప్పేసి అయితే మనకి నోటిఫికేషన్లో గమనించవచ్చు. సో మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ గమనించినట్టయితే ఐసీఎంఆర్ ఎన్సిడిఐఆర్ సంబంధించినటువంటి వెబ్సైట్ www.ncdir.india.org అనే వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్లో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలు కావచ్చు, అలాగే క్వాలిఫికేషన్ కావచ్చు, ఇంకా మిగతా నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు అన్నీ మనం గమనించవచ్చు. సో లోయర్ డివిజన్ క్లర్క్ ఈ పోస్ట్ గమనించినట్టయితే మనకి బేసిక్ పే స్కేల్ లెవెల్ అయితే 19,900 నుంచి 63,200 వరకు మనకి పే స్కేల్ ఉన్నది. అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి మనకి 2 పోస్ట్ అవైలబుల్ ఉన్నాయి. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి 12th క్లాస్ పాస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది, లేదా దానికి సంబంధించినటువంటి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే సరిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే దాంతోపాటు టైపింగ్ స్పీడ్ వచ్చేసి మనకి 35 words per minute ఇంగ్లీష్లో ఉండాలి, లేదంటే హిందీలో 30 words per minute అని మనకైతే ఇవ్వడం జరిగింది. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ కానీ డిగ్రీ ఉన్నా కానీ పర్లేదని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ అకౌంట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎస్టాబ్లిష్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి 18 to 27 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది మనకి బేస్డ్ ఆన్ కేటగిరీ, క్యాస్ట్ కేటగిరీ సంబంధించి అనుకూలంగా మనం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక జాబ్ డిస్క్రిప్షన్ అంటే మనం ఏం చేయాల్సి ఉంటుందంటే టు అసిస్ట్ ద అడ్మినిస్ట్రేషన్స్ అండ్ స్టోర్స్ అండ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇన్ ద ఆఫీస్ వర్క్ సంబంధించినటువంటి వర్క్ అయితే మనం చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి నోటింగ్ కావచ్చు, డ్రాఫ్టింగ్ కావచ్చు, లెటర్ కరెస్పాండెన్స్ కానీ, స్టేట్మెంట్స్ కానీ, మెయింటెనెన్స్ ఆఫ్ ఫైల్స్ అండ్ రిజిస్టర్స్. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఆఫీస్ వర్క్ అనేది మనకి సంబంధించి జాబ్ చార్ట్ అనేది ఉండడం జరుగుతూ ఉంది. సో ఇక అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ గమనించినట్టయితే మనకి పే స్కేల్ గమనించినట్టయితే 25,500 నుంచి 81,100 వరకు శాలరీ అయితే మనకి నిర్ణయించడం జరిగింది. సో దాంతోపాటు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంపల్సరీ కావాల్సినవి డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి అయితే
ఇవ్వడం జరిగింది. సో అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్, అలాగే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అయితే టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి అయితే పీజీ అడగడం జరిగింది. దాంతోపాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే మ్యాండేటరీ అయితే మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. సో ఇక్కడ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అయితే ఎల్డీసీకి అయితే ఇంటర్మీడియట్ సరిపోతుంది, అలాగే యూడీసీ పోస్ట్కి అయితే డిగ్రీ సరిపోతుంది. సో దాంతోపాటు అదనంగా ఇంకా క్వాలిఫికేషన్ ఉన్నట్టయితే పీజీ కానీ ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి సేమ్ 18 to 27 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా సేమ్ జాబ్ డిస్క్రిప్షన్ గమనించినైతే దాదాపు ఎల్డీసీ లాగానే ఉంటుంది. ఇక్కడ కూడా ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ అయితే మనం మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇక స్టెనోగ్రాఫర్ సంబంధించిన పోస్ట్ గమనించినట్టయితే పే స్కేల్ గమనించినట్టయితే మనకి 25,500 నుంచి 81,100 వరకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీన్ని కూడా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే 12th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే టైపింగ్ స్పీడ్ వచ్చేసి ఇక్కడ 80 వర్డ్స్ పర్ మినిట్స్ స్పీడ్ అనేది మనకి షార్ట్ హ్యాండ్ అని ఇంగ్లీష్లో ఉండాలి, లేదంటే హిందీలో ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 18 to 27 ఇయర్స్ అయితే దాదాపు 3 పోస్టులకి అదేవిధంగా ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ గమనించినట్టయితే మనకి పర్ఫార్మింగ్ ద స్టెనోగ్రఫీ వర్క్ అండ్ అసిస్ట్ సైంటిస్ట్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్, ఫైనాన్స్ అకౌంట్ సెక్షన్లో సంబంధించినటువంటి సైంటిస్ట్లకి హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో నోటింగ్ కావచ్చు, మళ్ళీ అగైన్ డ్రాఫ్టింగ్ కావచ్చు, లెటర్ కరస్పాండెన్స్ కావచ్చు, సో ఇలాంటి ఫైల్ మెయింటెనెన్స్ వర్క్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్లో గమనించినట్టయితే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్ అంటే ముఖ్యమైన అటువంటి సూచనలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా 18 ఇయర్స్ క్రాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం ఉంటుంది, అది కూడా ఆన్లైన్లో కండక్ట్ చేస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ పే స్కేల్తో పాటు అలవెన్సెస్ విల్ బి పెయిడ్ ఫర్ యాజ్ ఫర్ ద సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ అని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. అంటే బేసిక్ పేతో పాటు మనకి అలవెన్సెస్ కూడా ఉంటాయి శాలరీస్లో. సో ఇక్కడ క్లియర్గా మన ఏజ్ లిమిట్ గమనించినట్టయితే మనకి 18 to 27 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో రిలాక్సేషన్ వచ్చేసి అప్ టు 3 years ఆఫ్ ఓబీసీ క్యాండిడేట్స్కి నాట్ బిలాంగ్ టు ద క్రిమ్ లేయర్ అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అలాగే ఇంకా సెలెక్షన్ ప్రొసీజర్ గమనించినట్టయితే ఫర్ ద పోస్ట్ ఆఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్కి ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ గమనించినట్టయితే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్, సైన్స్, అలాగే మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్ పైన, జనరల్ అవేర్నెస్ పైన, అలాగే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్ట్యూడ్ పైన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సంబంధించి టైం లిమిట్ గమనించినట్టయితే మనకి 90 minutes అంటే 1.5 hour ఎగ్జామినేషన్ ఉంటుంది 100 మార్క్స్కి. సో దాంట్లో భాగంగా నెగిటివ్ మార్క్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 0.25 మార్క్స్ అయితే మనకి రాంగ్ ఆన్సర్కి ట్రీట్ చేయడం జరుగుతుంది, కట్ చేయడం జరుగుతుంది మార్క్స్. అలాగే క్వాలిఫై మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 50% ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్, అలాగే 40% ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్. సో ఇదే విధంగా మనకి స్టెనోగ్రాఫర్ కూడా ఎగ్జామినేషన్ ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఫైనల్గా మనకి ఏదైతే మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో ప్రింట్అవుట్ తీసి దాంతోపాటు అనెక్సర్స్ అనేవి జత చేసి మనకి ఇక్కడ ఏదైతే పోస్ట్ అప్లై చేస్తున్నారో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్ అని చెప్పేసి మనం నీట్గా రాసి మనం రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ ఇక్కడ సంబంధిత అడ్రస్కి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్గా ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఐసీఎంఆర్ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్, నిర్మల్ భవన్, ఐసీఎంఆర్ కాంప్లెక్స్, ఉజన్ హలీ. సో ఇక్కడ కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ పోస్ట్ కూడా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ మనకి బెంగళూరులో జాబ్ ఉంటుంది, దాని తర్వాత ఆల్ ఇండియా లెవెల్ జాబ్స్ కనుక ఐసీఎంఆర్ ఉన్నటువంటి సంస్థ ఉన్నటువంటి స్టేట్లోకి మనకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. అప్లికేషన్ ఫీ గమనించినట్టయితే మనకి 300 రూపీస్ ఉన్నదండి. సో ఆన్లైన్లో పే చేసుకున్నటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి
ఫిజికల్ డిసేబుల్ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి, ఉమెన్ క్యాండిడేట్స్కి ఫ్రీ ఎగ్జామ్షన్ అయితే ఉంది, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు వారు. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఐసీఎంఆర్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు.